నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గత 4-5 రోజుల నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. కానీ 11 ఎమ్మెల్యేలు ఎవరు ఒక్కరు కూడా హాజరు కాలేదు. భారతీ రెడ్డి గారైతే పార్టీ పగ్గాలు చేపట్టనున్నారని చర్చ అయితే బాగా జరుగుతుంది. ఇది దాని వెనక అసలు కారణాలేంటి? ఇలాంటివన్నీ డిస్కషన్ చేసే ముందు స్టూడియోలో ఉన్నారు అనలిస్ట్ అశోక్ కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్తే అండి. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతిరెడ్డి గారు అయితే ఇప్పుడు పార్టీ పగ్గాలు చేపట్టనున్న చర్చ అయితే బాగా జరుగుతుంది. దాని వెనక కారణాలేంటి? ఇప్పుడు ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఏది చెప్పినా కూడా అవుట్ ఆఫ్ 100 మరి 100% నిజం అవుతుంది. ముఖ్యంగా వైఎస్ఆర్ ఫ్యామిలీలో ఇది బయట విషయాలు ఏదన్నా చెప్పేది నేను ఆ డిస్కషన్లోకి అయితే నేను వెళ్ళట్లేదు. కానీ ఖచ్చితంగా వైఎస్ఆర్ ఫ్యామిలీకి సంబంధించి ఆయన గతంలో ఏం చెప్పాడంటే జగన్మోహన్ రెడ్డి గారు తల్లిని చెల్లిని ఇంటి నుంచి బయటికి తోసేస్తున్నాడు అని చెప్పి ఏబిఎన్ రాధాకృష్ణ గారు అయితే ఆయన ఏదైతే వీకెండ్ కామెంట్ బై ఆర్కేలోనే దాంట్లో చెప్పడం జరిగింది. తర్వాత క్రమంలో వైఎస్ షర్మిల గారు తెలంగాణలో పార్టీ పెడుతున్నాడు అని చెప్పినారు. ఒరే నాయన ఇది అసలు నమ్మశక్యంగానే ఉండదని చెప్పి అందరు కూడా ముందు నవ్వుకున్నటువంటి పరిస్థితి. కానీ చెప్పినటువంటి వ్యక్తి బట్టి చెప్పిన వార్తకు విలువ వచ్చేస్తుంది. దీంట్లో ఎంత నిజమో ఏమో అనుకొని కొంతమంది అయితే నమ్మినారు. తర్వాత మనం చూసాము తెలంగాణలో అయితే ఇది వైఎస్ఆర్టీపీ పార్టీ అంటూ పెట్టడం జరిగింది షర్మిల గారు. తర్వాత కాలక్రమేపీ ఏమైందంటే ఈ వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్లో అయితే విలీనం చేస్తున్నారు అని చెప్పి ఎప్పుడో చెప్పినాడు. ఇది విలీనానికి ఒక 2 నెలల ముందే ఆయనకి ఎట్లా వస్తుందో ఆ ఇన్ఫర్మేషన్ ఎట్లా పసిగడుతున్నాడో మనకు తెలియదు. కానీ తర్వాత కాలంలో ఏమైంది, ఇదే షర్మిల గారు పార్టీకి అదే ఏపీలో కాంగ్రెస్కి చీఫ్ అవుతారు అంటే పిసిసి అధ్యక్షురాలు అవుతారని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. యాజ్ ఇట్ ఈస్ జరిగింది. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఆయన చెప్పేటువంటి వ్యాఖ్యల్లో 100% నిజం ఉందని చెప్పి. ఇప్పుడు ఆయన ప్రస్తావన ఇక్కడ ఎందుకు తీసుకొచ్చిన అంటే ఆయన ఏదైతే ఒక వార్త తీసుకొచ్చాడో ఆయనే ముందు చెప్పడం ఏమని వైఎస్ భారతిరెడ్డి గారికి వైసీపీ పగ్గాలు అందనున్నాయి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఈ క్రమంలో మనం చూస్తే అది ఆయన చెప్పినటువంటి వ్యాఖ్య అక్షర సత్యంగా అయితే మనం అయితే చూడవచ్చు. దానికి కొన్ని లాజిక్స్ ఏంటంటే ఈ మధ్య లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డి గారి ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పి ఆల్మోస్ట్ 3 ఛార్జ్ షీట్లు వస్తే ఆ ఛార్జ్ షీట్లో ప్రతి ఛార్జ్ షీట్లో కూడా అంతిమ లబ్ధిదారుడనో లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారి ఇన్వాల్వ్మెంట్ ఉందనో కాకుంటే అది డబ్బులు ఎక్కడున్నాయి ఎస్టాబ్లిష్ చేసే క్రమంలో కొద్దిగా లేట్ అయితే అవుతుంది. ఆయన ఈ విషయం పైన ఎప్పుడైనా అరెస్ట్ అవ్వచ్చు, రేపా ఎల్లుండా నెల 2 నెలల ఏ క్రమంలో అయినా. కానీ సరే ఆయన అరెస్ట్ అయిన తర్వాత మనం చూస్తే క్రమంలో మనం చూస్తే షర్మిలారెడ్డి గారు లేరు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు తల్లినటువంటి ఈ యొక్క విజయమ్మ గారు కూడా లేరు ఆయన కనిపెట్టుకొని లేకుంటే పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి. గతంలో అయితే 2019 ఆ సమయంలో అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏది జైల్లో ఉన్న సమయం తర్వాత నుంచి 2019 వరకు కూడా అనేక విధాలుగా వాళ్ళు అయితే సేవ చేయడం జరిగింది. షర్మిల గారు కావచ్చు, అదేవిధంగా విజయమ్మ కావచ్చు. కానీ షర్మిల గారికి ఏ రోజు ఇదొక ఏదైతే ఎంపీగా పోటీ చేయడం కానీ లేకుంటే ఎమ్మెల్యేగా పోటీ చేయడం కానీ ఏ అవకాశం ఇలా. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు స్వతహాగా చెప్పేది ఏంది, ఒకే కుటుంబంలో అంతమంది ఎందుకు అంటాడు అది బాగానే ఉండదు. కానీ అదే కుటుంబం నుంచే కదా నువ్వు వైఎస్ అవినాష్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చింది. సొంత చెల్లెలు ఎంత కష్టపడింది, కాలకు బలపం కట్టుకొని రాష్ట్రం అంతా తిరిగింది, ఎండకు మానకు తిరిగింది, దేశంలోకి రికార్డు స్థాయిలో పాదయాత్ర చేసింది. అయినా కూడా చెల్లిని పార్టీ నుంచి కానీ లేదా ఆయన కుటుంబం నుంచి కానీ బయటికి తరివేయడానికి ముఖ్య కారణం ఎవరురా అంటే స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి అని చెప్పి ఇవాళ అందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే ఒక సీక్వెన్స్ ప్రకారం చూడండి, ఇది షర్మిల గారికి ముఖ్యంగా పక్కనే ఉంటారు. అంటే ఒక ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి కానీ లేదా రాష్ట్రంలో ఎక్కడ ఏం జరుగుతున్నాయి అది చెప్పడానికి కానీ లేకుంటే రూట్ మ్యాప్ ఇవ్వడానికి కానీ అని చెప్పి వాసిరెడ్డి పద్మ గారు అయితే ఉన్నారు. గతంలో మహిళా కమిషన్ చైర్మన్గా పనిచేసినటువంటి ఒక వ్యక్తి. సరే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఈ యొక్క వాసిరెడ్డి పద్మ వచ్చి షర్మిల గారికి అదేవిధంగా విజయంకి ఎప్పుడు దగ్గర బంధువు మాత్రం కలిసే ఉంటారు. కాబట్టి వాళ్ళు అన్నారు నీకు మహిళా కమిషన్ ఇచ్చారు, అది ఇస్తే ఎట్ట తీసుకురావో, చిన్న పదవి కదా అంటే సరేలేమ్మా ఏదో ఒకటి ఉన్నా కాడిగిలేమ్మా అని చెప్పి ఆవిడ ఏదో సర్ది చెప్పుకొని ముందుకెళ్ళినటువంటి పరిస్థితి. అంటే ఆవిడ ఇంపార్టెన్స్ తగ్గిస్తూ వచ్చారు. ఎవరైతే షర్మిల గారు యొక్క ముఖ్య అనుచరులు ఉన్నారో వాళ్ళ యొక్క ప్రాధాన్యం తగ్గిస్తూ వచ్చారు. మరీ ముఖ్యంగా చాలాసార్లు ఈ మధ్య మనం చూసాం కదండి, వైసీపీ పార్టీలోనే ఉన్నాడు ఎవరు విజయసాయిరెడ్డి గారు. కానీ కాలక్రమేపీ ఏమైందంటే పోయి షర్మిల గారిని కలిసి వచ్చారు. అది ఎందుకు కలిసారో మనకైతే తెలియదు. తర్వాత బూమ్రాంగ్ అయిపోయింది. ఏంది ఎందుకు కలిసావు నువ్వు అని చెప్పి. సో షర్మిల గారి కోటరీలో వీళ్ళందరూ ఉన్నారని చెప్పి ఒక్కొక్కరిని కట్ చేసుకుంటూ వచ్చారు. అంతేందుకు రాజశేఖర రెడ్డి గారు ఎక్కడుంటే ఆ విజువల్ ఆ పోస్టర్లో మీరు వెనకలు చూస్తే ఒక అతను ఉంటాడు, ఎవరు గన్మెన్గా ఉంటారు, సూర్యుడు అని చెప్పి. ఆయన ఎట్ట పోయినాడో మనకి ఎవరికి తెలియనటువంటి పరిస్థితి. ఎందుకంటే రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత విజయమ్మ గారికి అంతో ఇంతో తోడుగా ఉన్నటువంటి వ్యక్తులు ఆయన కూడా ఒకరు అంటే పనిచేసే వాళ్ళలోనూ అది మా తిన్నామా అని చెప్తూ ఉంటారు కదా. సో ఆయనకి కూడా ప్రాధాన్యం లేకుండా కొత్త ఇది ఒక కొత్త క్యాడర్ ఉంటారు కదండి, క్యాడర్ కంటే కోటరీ అని చెప్తాను. ఆ కోటరీని అంటూ బిల్డప్ చేసేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మరీ ముఖ్యంగా ఈవిడ భారతిరెడ్డి గారు అయితే ఈ యొక్క సాక్షిలో
ఈ షర్మిల గారికి ఇంపార్టెన్స్ తగ్గించడానికి ఆవిడకి షేర్లే లేవన్నట్లు ఇంకా సజ్జల రామకృష్ణారెడ్డికి సాక్షిని అప్పచెప్పి ఆ విధంగా ముందుకు తీసుకెళ్ళినటువంటి పరిస్థితి. సో మొత్తం మీద భారతిరెడ్డి గారు చాలా అంటే చాలా ఇంపార్టెన్స్ పార్టీలో పెరిగిపోయింది ఆవిడకి. మరీ ముఖ్యంగా 2019 తర్వాత అయితే ప్రతి ఒక్కరికి ఆవిడ పిలిపించుకునే విధానం ఏంది అంటే సహజమేలే అనుకోండి. ఈవెన్ మేడం భువనేశ్వర్ గారు అంటారు, మేడం భారతిరెడ్డి గారు అంటారు, తప్పులేదు దాంట్లో కూడా. కానీ ఈ మధ్య కాలంలో మరీ ముఖ్యంగా ఒక్క నెల కాలం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కార్యక్రమాలకు పిలుపునందివ్వడమో, అన్నదాత పోరుబాట అని చెప్పడం కానీ, లేకుంటే చెలో మెడికల్ కాలేజెస్ అని కానీ, వీటిలో ఎక్కడక్కడ జనం అయితే కనపడలా. ఈ క్రమంలో భారతిరెడ్డి గారు ఇన్వాల్వ్ అయ్యి ఒక జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులకు ఫోన్ చేసి ఆ ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఆయన ఎమ్మెల్యే యాక్టివ్గా లేడు, అసలు ఆ విషయం ఏదో కనుక్కో, ఉంటాడా ఊడతాడా అని చెప్పి ఆవిడ స్వయంగా వార్నింగ్లు ఇవ్వడం కానీ. సో దీన్ని బట్టి ఏమర్థమైందంటే జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు వెళ్ళకముందే పార్టీలో వైఎస్ భారతిరెడ్డి గారి యొక్క ప్రాధాన్యత పెంచే విధంగా, అదేవిధంగా ఆవిడ కమాండ్ చేస్తే ప్రతి ఒక్కరు వినే విధంగా ఆయనే ట్రైనింగ్ ఇస్తూ ఉన్నట్లు, లేకుండా మొత్తం వ్యవహారాలు నువ్వే చూసుకోని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పక్కనే ఉండి భారతిరెడ్డి గారు నడిపిస్తున్నారు. అయితే మనకైతే అర్థమవుతున్నటువంటి విషయం అండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.